హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా చారు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా 5 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోండి 2 సైడ్లు. ఎందుకు ఇలా కట్ చేసుకుంటున్నామంటే మనకి అవి తొందరగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇట్లా కట్ చేసుకున్న టమాటాలని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అలాగే వాటితో పాటు కొంచెం చింతపండు, అలాగే చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత వీటిని మనం స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఒక 2 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి. చూడండి, ఇట్లా మనకి నురగలు వస్తున్నాయి అంటే మనకి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్లే. ఇప్పుడు వాటిని పక్కకు తీసుకొని ఆ టమాటాలని సపరేట్గా పెట్టుకోవాలి. సపరేట్గా ఉంచి వాటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. అవి చల్లారే వరకు మనం పోపుకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. 7-8 వెల్లుల్లి తీసుకొని వాటిని బాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని బాగా ఇట్లా కట్ చేసుకోవాలి. టమాటాలు చూడండి ఆల్మోస్ట్ మనకి చల్లారాయి. ఇప్పుడు చల్లారిన టమాటాలకి పైన వాటి పై లేయర్ మొత్తం తీసేయాలి. తీసేసిన వాటిని ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా అయ్యేటట్లు. వీటిని మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ దీంతో ఇట్లా స్మాష్ చేసుకుంటే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. వీటిని వీలైనంత మెత్తగా స్మాష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి. అది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఆ వెల్లుల్లి కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే చిటికెడంతా ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువతో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇవి వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు పెట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటాని దీంట్లో పోపులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిసేలా మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీనికి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, మనం ఆల్రెడీ టమాటాలు బాయిల్ చేసాం కదా, ఎక్కువ టైం పట్టదండి. ఒక 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూను మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కూడా మీకు టేస్ట్కి సరిపోయేంత వేసుకోవచ్చు. దీంట్లో కారం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు టేస్ట్కి తగినంత సాల్ట్, కారం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మంచిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకుంటే చూడండి ఆయిల్ పైకి మనకి వస్తుంది కదా, అట్లా వచ్చిందంటే ఇది ఉడికిపోయినట్టే. దీంట్లో మనం ఇందాక టమాటాలు బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో పోసుకోండి. ఆ వాటర్తో మనకి ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు, కానీ ఈ వాటర్తో మంచి టేస్ట్ వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే అంత మంచిగా ఉండదు. కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇట్లా పొంగలు వస్తున్నాయి అని అంటే దాంట్లో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ మనకి వస్తుంది. లాస్ట్గా వేసుకున్నాము, ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినట్లే. చూడండి మన వేడి వేడి టమాటా చారు
చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.